ఎక్కడికి రా? డ్యూటీకేనా? తప్పదుగా, పొట్ట తిప్పల కోసం అమ్మా నాన్నల్ని హాస్పిటల్ కూడా చూపించాలి. చాలా కష్టంగా ఉంది. అవే చదువుకుంటేలే. జాగ్రత్తగా డ్రైవ్ చేయి, స్పీడ్గా వెళ్ళకు. రాత్రి పగలు నా కలల వేగం, లక్ష్యాలకు ఈ బండి మార్గం. రంగుల్లో ఉన్న కలకల సవ్వడి, రాపిడో రెక్స్ సొగసైన వేగం. నా చేయగల పడుగు, నా చేయగల పడు. రోజువారీ రైద జీవితం స్వింగం, మధ్యదారిలో కలిసిన అనుబంధాల స్ట్రింగ్. కలల్ని చేరుకోవడం ఇది మా పని, రాపిడోలో రైడ్ మా అనుభవపు గని. వన్ రైడ్ వేలమ్మ ప్రదేశ్ ఫామ్ హౌస్, కిలేద బజార్లేస్ అన్ని అందించే అపూర్వ మిత్రుడిది. ఏమిటి గమ్యం అది చూపుతుంది, మన గమ్యానికే మన బండి వస్తుంది. సంబంధాలకు కొత్త పత్రం తవ్వుతుంది, ఆనంద పల్లకిలో ఒక రైడ్ కదలుతుంది. ఆ రోజు మరిచిపోదు, అది మన సోగసు అనిపిస్తుంది. రోజువారీ రైడ్ జీవితం స్వింగం, మధ్యదారిలో కలిసిన అనుబంధాల స్ట్రింగ్. కలని చేరుకోవడం ఇది మా పని, రాపిడోలో రైడ్ మా అనుభవపు గని. వేదనల వీధుల్లో ఆశల మున్నేరి, బంకబడి ప్రతి మెట్టు ఈ రైట్ సాహసగిరి. స్నేహం చిగురించిన ప్రతి వీడు, రాపిడో ఒక అటువంటి కొత్త బుండు. హలో బ్రో, వస్తున్నారా? ఎక్కడ ఉన్నారు? కొంచెం ఫాస్ట్గా రారా బ్రో. బ్రో వస్తున్నా బ్రో, పక్కనే ఉన్నా. 2 minutes. ఓకే బ్రో. బ్రో ఓటీపీ 5257. ఓకే. సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు? ఏం చేస్తే నీకెందుకు, మూసుకొని పోనీ. జీవితం ఇక్కడ ఆపండి బ్రో. ఎంత బ్రో? 125. 125? నేను బుక్ చేసినప్పుడు 80 చూపించిందిగా. లేదు బ్రో, 125 ఉంది. ఇదిగోండి. అట్లయితుంది బ్రో. కాదు బ్రో, 125 ఉంది. 80 చూపించింది, నేను 80 చేస్తా. లేదు బ్రో, అట్లా కుదరదు. సరే, నేను కంప్లైంట్ పెడతా. వద్దులే బ్రో, 80 వేసేయండి. సరే. అదేంటి బ్రో 125 అవడం ఏంటి? నాకు 80 అని చూపించినప్పుడు. అయిపోయింది బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే. హలో అన్నా, ఎక్కడున్నావు అన్నా? అన్నా ఇక్కడ ఉన్నా అన్న, లొకేషన్ దగ్గర అన్న. బ్రో ర్యాపిడోనా? అవును.
ఏం బాబాయ్, తిన్నావా? తిన్నాను బాబు. ఆగు బాబు ఆగు, ముందు కూర్చుని తిను. ఈ రైడ్ కాకపోతే మరో రైడు. మధ్యలో అన్నం తినేటప్పుడు లేస్తే అన్నానికి కోపం వస్తుందయ్యా. ఊరుకో తాత నువ్వు నీ మాటలు. సరే గాని ఏంటి ర్యాపిడోనా? అవును తాత. రోజుకి ఏం మాత్రం సంపాదిస్తావు? పెట్రోల్ పోను ఒక 600-700 మిగులుతాయి తాత. 600-700 అంటే పర్వాలేదు, నెలకి 22,000 దాదాపుగా వస్తాయి, అంతేగా? ఏమొచ్చినా ఏముందిలే తాత. ఇల్లు రెంట్ అంటూ, అమ్మ నాన్న టాబ్లెట్లు అంటూ వాటికి అలా అలా అయిపోతుంటాయి. అది నిజమేలే. చూస్తుంటే చదువుకున్న వాడిలాగా ఉన్నావు. ఏదైనా జాబ్ చేసుకోవచ్చుగా? ఏంటి జాబా? ఆ, నా డిగ్రీ అయిపోయి 4 సంవత్సరాలు అవుతుంది తాత. నేను తిరగని కంపెనీ లేదు, నన్ను రిజెక్ట్ చేయని హెచ్ఆర్ లేడు. అయినా ఈ రోజుల్లో జాబు రావాలంటే పెట్టి పుట్టాలి తాత. మొన్న ఇలానే ఫ్రెండ్ చెప్పాడు కదా అని అదేదో కంపెనీకి వెళ్తే వాడు నీకు బ్యాక్ డోర్లో జాబ్ ఇప్పిస్తా 10 లక్షలు ఇమ్మన్నాడు. 10 లక్షలా? 10 లక్షలు ఇమ్మన్నాడు. నాకేం చేయాలో అర్థం కాక సరే ఓకే అని చెప్పి వచ్చేసా. బాధపడకులే, ఎప్పుడోకప్పుడు మంచి ఉద్యోగం వస్తుందిలే. నాకు ఆ నమ్మకం లేదులే తాత. అయినా ఈ ర్యాపిడో ఉద్యోగానికి ఏం తక్కువైంది చెప్పు? దీనికి మనమే బాస్. ఏ మహానుభావుడు కనిపెట్టాడో కానీ మనలాంటి ప్రతి మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళకి మనమే జాబ్ చేసుకోండి అన్న ధైర్యాన్ని కల్పించాడు తాత. అవునరా అబ్బాయి, నీ రైడ్లో ఉద్యోగం చేసేవాళ్ళు కూడా ఎక్కుతుంటారు కదా, ఆ కంపెనీలో ఏదైనా ఉద్యోగం కావాలని అడగొచ్చుగా? నాతో ఎక్కినోడు నేను సరిగ్గా మాట్లాడితే కూడా సరిగ్గా మాట్లాడరు. మొన్న వాడెవడో నేను అన్నా అని అన్నానని చెప్పి సారాని ఎందుకు పిలవలేదు అని సరిగ్గా డబ్బులు ఇవ్వడం కూడా మానేశాడు. ఇంకా నాతో ఎవడు తాత సరిగ్గా మాట్లాడేది, నాకు ఉద్యోగాలు ఇచ్చేది? సర్లే తాత, ఇంకా నేను వెళ్తా. ఇంకో 10 రైడ్లు కంప్లీట్ చేస్తే టార్గెట్ కంప్లీట్ అయిపోద్ది. ఇంట్లో అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు మళ్ళీ. సరే, జాగ్రత్త బాబు. సరే. అవును తాత, నువ్వు ఒక్కడవే ఇక్కడ కూర్చున్నావేంటి? నేను కూడా నీలాగే ర్యాపిడ్ ఆటో తోలుకుంటున్నా. అదేంటి తాత ఈ వయసులోనా? పని చేయడానికి ఏ వయసు అయితే ఏంటి బాబు? అదేంటి తాత? నా కొడుకు కోడలు, నా మనవడు పుట్టిన 2 సంవత్సరాలకే చనిపోయారు. నా ఒక్కడి కష్టంతో నా మనవణ్ణి బీటెక్ చదివించాను. మంచి పనే చేసావుగా. మళ్ళీ ఇంకా ఇప్పుడు దాకా కూడా ఇంకెందుకు కష్టపడుతున్నావు నువ్వు? బీటెక్ దాకా చదివించానే గాని ఉద్యోగం మాత్రం నేను ఇవ్వగలనా? మధ్యలో నాకు బాగోలేదని నిన్ను చూసుకుంటా తాత అని నీలాగే ర్యాపిడో చేస్తూ తిండి తిప్పలో మానేసేవాడు. ఇంకా నేను ఇంటికి రాలేదేమిటా అని ఎదురు చూస్తున్న టైంలో దారిలో రైడ్ పడిందని చెప్పేసి వాడెవడనో తాగుబోతోడిని ఎక్కించుకొని 10 రూపాయలు చిల్లర లేదని నేను ఉంచుకుంటా అన్నాడని
వాడి తల బద్దలు కొట్టాడని వాడి కోసం కష్టపడుతున్నానయ్యా. బాధపడకులే తాత, ఏం కాదు, బాధపడకు. ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో గాని కొడుకుని కోడల్ని కూడా పోగొట్టేసుకున్నాను. చేతికొచ్చిన మనవణ్ణి కూడా పోగొట్టుకుంటానని భయపడుతున్నాను బాబు. బాధపడకులే తాత, ఏం కాదు. నువ్వు జాగ్రత్తగా ఉండి నీ మనవన్ని కూడా జాగ్రత్తగా చూసుకో. నాకు కబురు వచ్చింది, నేను బయలుదేరుతాను. జాగ్రత్త తాత, అలాగే బాబు. వాణ్ణి బాగా చూసుకో. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ కష్టం ఎవరైతే పడతారో ఆ కష్టం విలువ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వయసుతో సంబంధం లేకుండా కూడా ఎంతో మంది ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో అని వివిధ వృత్తుల్లో కూడా పనిచేస్తున్నారు. వాళ్ళ మనసుని బాధ పెట్టకుండా మీ చిరునవ్వుతో వాళ్ళు అడిగిన మాటకి సమాధానం చిరునవ్వుతో ఇస్తే వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా తాము చేస్తున్న వృత్తిలో అదే వాళ్ళకి మీరు ఇస్తున్న 5 స్టార్ రేటింగ్.